బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు వనదేవత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దేవతలు సైతం బుద్ధి నిలకడలేనివారుగా ఉంటారు కదా, అటువంటప్పుడు నీ దృఢ నిర్ణయం ఎంత గొప్పది అనవచ్చు. దేవతలు చపల చిత్తులు అనటానికి ఉదాహరణగా నీకు కేతకీ వనదేవత కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం చింతామణి దేశపు రాజుకు సూరసేనుడు అనే కుమారుడు ఉండేవాడు. అతను సకల విద్యలు పూర్తి చేసి యుక్త వయస్కుడు కాగానే అతని తల్లిదండ్రులు అతని పెళ్లి విషయం ఆలోచించారు. సూరసేనుడు ఇదివరకే కేతకీ నగర రాజకుమార్తె అయిన సునందిని అనే దాన్ని ప్రేమించి పెళ్లాడుగోరి ఉన్నాడు. ఆ సమయంలోనే సునందిని స్వయంవరం ఏర్పాటైనట్టు వార్త వచ్చింది. ఆ స్వయంవరానికి సూరసేనుడు కూడా బయలుదేరాడు. అతను కేతకీ నగరం సమీపంలో ఉన్న కేతకీవనం ప్రవేశించి తన పరివారం కన్నా ముందుగా గుర్రం మీద వెళుతుండగా మొగలి పొదల మధ్యగా అతనికి దారికి అడ్డంగా ఒక దేవతలాంటి స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఎవరు మీరు? నాకు దారి ఇవ్వండి అని సూరసేనుడు అడిగాడు. దానికి ఆ స్త్రీ అతన్ని తేరిపారా చూస్తూ, మానవుల్లో నీ అంత సౌందర్యవంతుడు ఉంటాడని నేను ఊహించనైనా ఊహించలేదు. నాకు నీ పైన మోహం కలిగింది. నన్ను గాంధర్వ వివాహం చేసుకుని నాతో పాటు ఎప్పటికీ ఈ వనంలోనే ఉండిపో, నీకు దేవత్వం ఇస్తాను అన్నది. నాకు మానవ జన్మ చాలు, మానవ సుఖాలు చాలు. దేవతలకు మానవులకు పొత్తు కుదరదు. ఇక దేవత్వం మాటకు వస్తే ఒకరిప్పించే దేవత్వం అదెంతకాలం నిలుస్తుంది? స్వశక్తి చేత నేనే సంపాదించుకుంటాను అని సూరసేనుడు పెడసరంగా జవాబు చెప్పాడు. వనదేవత ఎంత బతిమాలినా సూరసేనుడి మనసు మారలేదు. చివరికి ఆమె ఆగ్రహించి, నీవు ఎవతను ప్రేమించి నన్ను తృణీకరించావో ఆ స్త్రీని తాకగానే గుర్రానివైపోతావు, అదే నీకు నా శాపం అని మాయమయ్యింది. వనదేవత పెట్టిన శాపం వినగానే సూరసేనుడు హతాశుడైపోయినాడు. అతను స్వయంవరానికి వెళ్లే ప్రయత్నం మానుకుని స్వదేశానికి తిరిగి పోదామని కూడా అనుకున్నాడు. కానీ అందుకు కారణం ఏమని చెప్పాలి? అతను ఏమి చేయటానికి తోచక అక్కడే నిలబడి ఉండగా అతని పరివారం వచ్చి అతన్ని చేరుకున్నారు. వనదేవతను గురించి వారితో చెప్పటానికి అతనికి బుద్ధి పుట్టలేదు. అందుచేత అతను వారి వెంట ముందుకు సాగి కేతకీ నగరం చేరుకున్నాడు. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజకుమారులతో పాటు అతనికి విడిది ఏర్పాటు చేసి అతిథి సత్కారాలన్నీ జరిపారు. స్వయంవరం నాడు సూరసేనుడు సునందిని వరించి వచ్చిన వారితో పాటు కూర్చోక చూడవచ్చిన అతిథుల మధ్య కూర్చున్నాడు. అయినప్పటికీ రాజకుమార్తె సునందిని అందరినీ వదిలేసి అతని వద్దకు వచ్చి అతని మెడలోనే పూలమాల వేసి భర్తగా వరించింది. ఇప్పుడు సూరసేనుడికి పెద్ద సమస్య వచ్చి పడింది. అతను సునందినితో ఏకాంతంగా మాట్లాడాలని కోరాడు. అందుకు తగిన ఏర్పాటు చేశారు. అప్పుడు అతను ఆమెతో కేతకీ వనదేవత వృత్తాంతమంతా చెప్పి, మనకు జరిగే పెళ్లి తప్పక నిరర్థకమవుతుంది, అందుచేత వివాహం జరిగే లోపుగా ఏదో ఒక మిష పెట్టి మరొకని భర్తగా ఎంచుకోవడం మంచిది అన్నాడు. నేను మిమ్మల్ని భర్తగా ఏనాడో ఎన్నుకున్నాను. భవిష్యత్తులో ఏమి జరిగేది ఎవరికీ తెలియదు కదా. ఒకవేళ తెలిసినంత మాత్రాన మనస్సులు మారిపోతాయా? ఏడాది మాత్రమే ఆయుర్దాయం గల సత్యవంతుణ్ణి సావిత్రి తెలిసి పెళ్లాడలేదా? రాబోయేదానికి భయపడి ఆత్మద్రోహం చేసుకుని మరొకరిని వరించటం నాకు సఖ్యం కాదు. ఏమైతే అదే అవుతుంది అని సునందని అతనితో అన్నది. వారిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం ప్రారంభమయ్యింది. వివాహ సమయంలో దంపతులు పాణిగ్రహణం చెయ్యగానే సూరసేనుడు పెళ్లిపేటల మీదనే గుర్రంగా మారిపోయాడు. పెళ్లితంతు యావత్తు రసాభస అయిపోయింది. అతిథులందరూ అప్పటికప్పుడే ప్రయాణమై ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సునందని తల్లిదండ్రులకు బంధువులకు తీరని తలవంపు జరిగింది. సునందని గుర్రంగా మారిన తన భర్తతో, మనం ఇక్కడ ఉండటం భావ్యం కాదు, మీ దేశం వెళ్ళిపోదాం పదండి అన్నది. వారు కేతకీవనం ప్రవేశించి కొంత దూరం వెళ్లేసరికి దారికి అడ్డంగా వనదేవత ప్రత్యక్షమై, ఎవరు నీవు? ఈ గుర్రాన్ని వెంట పెట్టుకుని ఎక్కడికి పోతున్నావు
అని సునందనిని అడిగింది. దానికామె, ఇది గుర్రం కాదు నా భర్త. ఎవరో దేవత కుటిల బుద్ధితో ఈయనను ఇలా కమ్మని శపించింది అన్నది. నేనే ఆ దేవతను. నేనతన్ని మోహించి నన్ను పెళ్లాడమన్నాను. దైవత్వం ఇస్తానన్నాను. నీపై గల మోహం చేత నన్ను తృణీకరించి తగిన శిక్ష పొందాడు అన్నది వనదేవత. సునందిని వనదేవత కాళ్లపై పడి, తల్లి, నా భర్తను తిరిగి మనిషిగా చెయ్యి. నేను నీ సుఖానికేమీ అడ్డురాను. యావజ్జీవం నీ దాసిగా ఉండి ఊడిగం చేస్తాను అని ప్రాధేయపడింది. అదేమీ వీలు కాదు. నేనతనికి గుర్రం రూపు ఇచ్చినది నీ కారణంగానే. నీ శుశ్రూషలు దేవతనైన నాకెందుకు అన్నది వనదేవత. అలాగైతే నన్నే గుర్రంగా మార్చి నీ కసి తీర్చుకొని ఆయనకు మానవ రూపం ఇచ్చెయ్యి. అప్పుడాయన నిన్ను ప్రేమించటానికి నేను అంతరాయంగా ఉండను అని సునందిని వేడుకున్నది. వనదేవత ఒక్క క్షణం ఆలోచించి సూరసేనుడికి మానవ రూపం ఇచ్చి అంతర్ధానమైపోయింది. అటు తర్వాత వారికి వనదేవత కనిపించనే లేదు. సూరసేనుడు తన భార్యతో సహా స్వదేశానికి తిరిగి వచ్చి ఆమెతో కలకాలం సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వనదేవత తన మనస్సును ఎందుకు మార్చుకున్నది? సునందిని గుర్రంగా మార్చి సూరసేనుణ్ణి మనిషిని చేసినట్టయితే వనదేవత కోరిక ఫలించి ఉండేదేమో కదా. అలా చేయక సూరసేనుణ్ణి మనిషిగా మార్చి తన దారిన తాను ఎందుకు వెళ్ళిపోయింది? అతనిపై నిజమైన మోహం లేకనా, లేక సునందిని చూసి జాలి కలిగిందా? ఈ సందేహానికి సరైన సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వనదేవత సూరసేనుణ్ణి విడిచిపుచ్చడానికి కారణం అతనిపై తగినంత మోహం లేకపోవటమో కాదు, సునందిని చూసి జాలి కాదు. ఒక మానవ స్త్రీ తాను ప్రేమించిన వాడి క్షేమం కోసం ఎంత త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉండటం చూసి దేవతైన తాను అంతకంటే తక్కువగా ప్రవర్తించడం భావ్యం కాదు అనుకుని జాత్యాభిమానం కొద్దీ సూరసేనుణ్ణి విడిచిపెట్టింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.